హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా క్రిస్పీగా టేస్టీ అయిన స్నాక్స్ అండి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి. ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది. ఇన్స్టెంట్గా చేసుకునే స్నాక్స్ రెసిపీ. బ్రెడ్స్ ఉంటే చాలండి, చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూడండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దానిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ప్రెస్ చేసినట్లయితే ఇలా విడివిడిగా వస్తాయి. ఈ విధంగా చేసుకోండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఉల్లిపాయ వేసిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు వేసుకొని సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకోండి. 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకోండి. స్వీట్ కార్న్కి టేస్ట్ అనేది స్నాక్స్కి చాలా బాగా వస్తుంది. అలాగే గ్రీన్ పీస్ ఉంటాయి కదా, పచ్చి బఠానీలు కూడా వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 అర టేబుల్ స్పూన్ కారం వేసుకుని 1 అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. 1 అర టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉల్లిపాయకి బాగా పట్టేంత వరకు కలుపుకోండి. ఈ విధంగా గరిటెతో కలిపినట్లయితే వేసిన మసాలాలన్నీ కూడా ఆనియన్స్కి బాగా పడతాయి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకోండి. ఆనియన్స్ నుండి సాల్ట్ వేసిన తర్వాత వాటర్ అన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, వాటర్ని ఈ శనగపిండి అనేది పీల్చుకుంటుంది. శనగపిండి అంతా కూడా ఉల్లిపాయలకి బాగా కలిసేంత వరకు కలపండి. ఇప్పుడు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. దీనిలోకి క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. స్టఫింగ్ అనేది మీ ఇష్టం ప్రకారం వేసుకోండి. ఏ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా మీకు ఇంట్లో అవైలబుల్గా ఉన్నవి వెజిటబుల్స్ని వేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్ అనేది చూడండి. బ్రెడ్స్ తీసుకోండి. బ్రెడ్ని ఇలా రోలర్తో, చపాతీ రోల్ చేసుకునే రోలర్ ఉంటుంది కదా, దానితో బ్రెడ్ మీద గట్టిగా ఒత్తినట్లయితే బ్రెడ్ అనేది ఇలా వెడల్పుగా సాగుతున్నట్లుగా వస్తుంది. ఈ విధంగా చేయండి. ఫ్రెండ్స్, ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండి. స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలా బ్రెడ్ని బాగా ఒత్తుకున్నాం కదా, ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమం అంతా కూడా కొంచెంగా తీసుకుంటూ ఒక్కొక్క బ్రెడ్లో సర్ది పెట్టుకోండి. బ్రెడ్ను కొంచెం పెద్ద సైజులో తీసుకుంటే స్టఫింగ్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చండి. లేదంటే కొంచెం తక్కువగా ఆనియన్ మిక్సర్ అనేది కొంచెం తక్కువగా పెట్టుకున్నట్లయితే బ్రెడ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను చూపించిన విధంగా 1 కప్పులోకి వాటర్ని పక్కన పెట్టుకోండి. వాటర్లో వేలుని డిప్ చేసి ఇలా ఆ తేమతో బ్రెడ్ని 4 అంచులకి కూడా తేమను అప్లై చేయండి. తర్వాత 2 అంచుల్ని కూడా ఇలా బ్రెడ్ని మడత పెట్టి అంటించినట్లయితే వాటర్కి బ్రెడ్ అంతా కూడా 4 వైపులా అంటుకుపోతుందండి. తర్వాత ఏదైనా బౌల్ కానీ గ్లాస్ కానీ బోర్లించి ఇలా రౌండ్గా కట్ చేసుకున్నామంటే ఇలా కజ్జికాయ షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా మిగిలినవన్నీ కూడా మడత పెట్టుకుని అంటించండి. మనం రోలర్తో బ్రెడ్ని ఒత్తుతున్నప్పుడు గట్టిగా ప్రెస్ చేసినట్లయితే బ్రెడ్ అనేది కరెక్ట్ షేప్లోకి వస్తుంది. ఈ విధంగా అన్నీ కూడా కరెక్ట్గా చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోండి. కళాయి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్సర్ సమోసాలని, కజ్జికాయలని ఇలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసుకుని 2 వైపులా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇదే విధంగా మనం ఎన్ని స్నాక్స్ని చేసుకున్నామో అవన్నీ కూడా బ్యాచెస్ వైజ్గా డీప్ ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అనేది
మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే కరెక్ట్గా అర్థమవుతుందండి. ఈజీగానే మీరు ఇవి ఎన్ని స్నాక్స్ అయినా కూడా చేసేసుకోగలుగుతారు. ఆ ప్రాసెస్ అంతా క్లియర్గా చూసి చేసుకోండి. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత, క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలినవి కూడా డీప్ ఫ్రై చేసుకోవటమే. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ స్నాక్స్ అండి. మనం సమోసా చేయాలి అంటే పిండి కలుపుకోవాలి, షీట్లు ప్రిపేర్ చేసుకోవాలి, చపాతీని ఒత్తుకుని షీట్ ప్రిపేర్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి, సమోసాని ఫోల్డ్ చేసుకోవాలి కదా. అంత ప్రాసెస్ అనేది ఏమీ లేకుండా చాలా సింపుల్గా బ్రెడ్ స్లైసెస్ ఉంటే చాలండి. ఈ స్నాక్స్ అనేవి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్టీగా టీ టైంలో సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా రెడీ అయిపోయాయి. చాలా కమ్మగా టేస్టీగా సింపుల్ ప్రాసెస్తో ఇన్స్టెంట్గా చేసుకునే టీ టైం స్నాక్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే వీడియోస్ అన్నీ డైలీ చూడండి. మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.